అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతోంది. లైవ్ చూద్దాం. గుండె దొరకపోతుంది అధ్యక్ష. వాంఛన్ మా ఆయన పోయిండని ఎంత దౌర్భాగ్యమైన స్థితి అధ్యక్ష. గలకు భరోసాలు కావాలి, పిల్లలు ఉన్నారన్నా, చిన్నోళ్ళన్నా అని చెప్పేసి ఓ రైతు భార్య వచ్చి ఎదురుగా పోయే నాయకుని కాళ్ళు పట్టుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి పోవాలని కదా ఇలా రైతుకు పంట బీమా తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు పోయినా పర్వాలేదు, కాలం కలిసి రాక మనుషుల వాళ్ళ దురదృష్టం చనిపోతే నేనున్నానన్నటువంటి ఒక ఆత్మస్థైర్యం పెద్దన్నలాగా ఇలా పంట బీమా తీసుకొచ్చి ఇచ్చినటువంటి చరిత్ర ఎవరికున్నది అధ్యక్ష? ధైర్యంగా బతుకుతున్నది. మా ఆయన పోయినా దురదృష్టం, మా ఆయన లేకపోయినా పర్వాలేదు, ఇగో నాకు ఒక భరోసా ఉంది నా పిల్లలకి అని చెప్పేసి ఇలా పంట బీమా మనం తీసుకొచ్చినాం అధ్యక్ష. మా సీనన్న చూస్తూ ఉన్నాడు. నిజంగా అన్న నేను గొప్పగా చెప్తున్నాను, నీకు ధన్యవాదాలు చెప్తున్నా. జోక్గా సీరియస్. ఎందుకనంటే చాలామంది మనం చూసినా, అంటే వేరే విషయాలు కాదు, నేను ఊర్లలో పోయినా ఎక్కిరిస్తురు, గొల్లిక్కిరి దౌర్భాగ్యమైన పరిస్థితి. మనుషులను చూసి ఎక్కిరిచ్చినటువంటి సందర్భాన్ని పల్లెల్లో చూసినా, పల్లెల్లో గొల్లిక్కిరి అని ఎక్కిరిస్తారు. గొల్లెపూలు మల్లెపూ పెడితే ఆడబెట్టుకుంటాడు, నువ్వేడ పెట్టుకుంటావు, దాన్నే పెట్టుకుంటాడు. గిట్ల ఎగతాళి చేసినటువంటి మా జాతిని ఇలా సంతోషంగా ఉన్నారు. అన్నా మాకు ఇలా ఆత్మగౌరవంతో ఉన్నామని చెప్పేసి ఒక భరోసా నింపిరి ఇలా గొర్రెల పెంపకం ద్వారా ఇలా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మా సీనన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 20 గొర్రెలు ఇతర పోటీలు అంటే మామూలు ముచ్చట్నే నా అధ్యక్ష. చెరువుల నిండా లొట్టపీసి ఎట్లని చూసినాం, చేపలను చూస్తున్నాం, ఇట్లా వలలేసి గుంజుతా ఉంటే పానం ఉరికిపోతున్నది. మా కేశపట్నం చెరువు నిండి ముత్తారం చెరువులో చేపలు వస్తే వరంగల్ నుంచి ఉరికాచిర్రు వలలు ఎందుకొని. గంత అద్భుతమైనటువంటి పంట వాస్తవమే. నేను రా సూపర్ డూపర్ నీకు చెప్తున్నా, నువ్వు రా. నువ్వు హైదరాబాద్ ఉంటే నీకు తెలియదన్నా, నువ్వు రా చెప్తా. నీకు హైదరాబాద్ ఏముంటుంది, ఖైరతాబాద్లో ఏం పాడైంది, రా చెప్తా. అద్భుతం, అసలు మామూలు కాదు. ఇలా మా వాళ్ళకి ఒకవైపు మా ముదిరాజ్ సోదరులకు, గొర్రెలకు, సబ్బండ సకల కులాలకు ఆత్మ గౌరవంతో రైతు అంటే ఒక రైతేగా అందరు చాలా అందరు కూడా రైతులే కదా అధ్యక్ష. గంగపుత్రులు అలాగే సబ్బండ సకల కులాలను ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పానికి ఇలా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఇది మామూలు విషయం అధ్యక్ష. లెక్కల జోలికి పోను, మా లెక్కల మాస్టర్ సీనన్న ఉన్నాడు. ఎంత పెట్టిరో ఆయన కరెక్ట్ చెప్తాడు. అవి విన్న తర్వాత వాళ్ళ లెక్కలేందో ఇక తర్వాత లెక్క తెలుస్తుంది. ఎందుకంటే లెక్కల జోలికి పోను. కానీ నేను కృతజ్ఞత మాత్రమే చెప్పాలనుకున్నా అధ్యక్ష. ఎందుకంటే నేను ఎన్నడూ పంట పండించుకోలేదు అధ్యక్ష, పరిగేరుకొచ్చుకున్నాను బతికినాను. కాబట్టి మళ్ళీగా రోజులు రావాలని బురద పొలములోన కోటక్కువ పాటెత్తి పూట కార్యక్రమాలు నాటి పెట్టేదమ్మా, కొయ్యిల గుంపోలే మేమంతా గొంతెత్తి కొండ రాగం తీసి వంత పాడేదమ్మా, ఒక్క తల్లి బిడ్డలోలే సద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, గుత్త నాట్ల మీద పుట్టెడడ్లు తెచ్చి పిల్లా జిల్లాతోని సల్లంగా బతికే రోజులు రావాలన్నటువంటి మా ముఖ్యమంత్రి గారి సంకల్పానికి కృతజ్ఞత చెప్పాలనుకున్నాను అధ్యక్ష. ఇంత గొప్ప సంకల్పం, ఇంత గొప్ప ఆశయాన్ని ఇవాళ ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇప్పటిదాకా చెప్తూ ఒక ముచ్చట యాద్ చేసిండు. యాడున్నదే బంగారు తెలంగాణ అన్నాడు. మా రైతు కళ్ళల్లో ఉన్నదన్న బంగారు తెలంగాణ, ఎక్కడో లేదు. మీరు ఎక్కడో వెతికితే బంగారు తెలంగాణ కనబడదు. ఇలా నా రైతు ముసిమిసి పసిపాపల చిరు నవ్వుల్లో నా బంగారు తెలంగాణ కనబడుతుంది. నా రైతు బిడ్డ కళ్యాణ లక్ష్మిలో నా బంగారు తెలంగాణ కనబడుతుంది. నా రైతు పొలాల వెంబడి నడుస్తూ ఉంటే ఇంటింటికి నడిచొస్తున్నటువంటి నా మిషిని భగీరథ నల్ల నీళ్ళల్లో బంగారు తెలంగాణ కనబడుతుంది అన్న. నా పల్లెలకు పోయినప్పుడు టర్రగ్యా అనుకుంటా పోతున్నటువంటి నా యాదవుల నడకల్లో ఇవాళ పిలుపుల్లో ఇవాళ బంగారు తెలంగాణ కనబడుతుంది అన్న. మీకు కనబడుతుంది, అదే మీకు నడిస్తే తెలుస్తుంది, నడవనోళ్ళకి ఎట్లా తెలుస్తుంది. కాబట్టి ఇలా బంగారు తెలంగాణ ఎక్కడ లేదు. నా రైతు అవ్వ కళ్ళల్లో ఆసర్లో ఉంది, నా రైతు తల్లి ఆసర్లో బంగారు తెలంగాణ కనబడతా ఉంటుంది అధ్యక్ష. సమస్తం సర్వస్వం బంగారు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అని చెప్తూ ఈ రైతు రాజ్యం కోసం తను శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిండు సభలో ఒక రైతు కూలి బిడ్డగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జవాన్, జై కిసాన్, జై కేసీఆర్. ధన్యవాదాలు. రస్మై బాలకృష్ణ గారు, మీకు ఇచ్చిన టైం 25 నిమిషాలు, మీరు 25 నిమిషాలు మాట్లాడినారు.